ఆనంది కూడా విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టడంతో అక్కడ ఉన్న సునంద అయితే ఊర్వశి అలాగే ఆదిత్య వీళ్ళిద్దరికీ కూడా పెళ్లి నిశ్చయిస్తుంది. ఇక ఊర్వశి ఆదిత్య వాళ్ళిద్దరూ కూడా పెళ్లి దంపతులుగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురుగా అక్కడ కూర్చుంటారు. ఇక ఊర్వశి వాళ్ళ అమ్మ నాన్న అలాగే సునంద శశికాంత్ వీళ్ళైతే తాంబూలాలు మార్చుకుంటూ ఉంటారు. దానికి పంతులు గారు అయితే అలా మంత్రాలు చదువుతూ ఉంటారు. ఇంతలో ఆనంది అయితే ఆటోలో అలా రోడ్డు మీద వెళ్తూ ఉండగా ఇంతలో అయితే ఒక చిన్న కుర్రవాడిని అయితే కొంతమంది రౌడీలు చుట్టుముట్టి ఇలా అంటూ ఉంటారు. రే మీ అక్క ఎక్కడ్రా, మీ అక్క నువ్వు పెద్ద కంత్రి గర్ల్ కదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే అతనైతే అలా చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో ఆనంది అయితే వీళ్ళని ఎక్కడో చూసినట్టుగా ఉందే, ఓ వీళ్ళు అప్పుడు ఊర్వశితో కలిసి మాట్లాడిన రౌడీలు కదా, ఆ రౌడీలే ఈ రౌడీలు. ఊర్వశి ఏదో తప్పించుకుంది కానీ ఇప్పుడు వీళ్ళకి ఊర్వశికి ఏదో సంబంధం ఉన్నట్టుందే అని చెప్పి అక్కడ ఉన్న ఆనంది అయితే అక్కడ ఆటో ఆపమని చెప్పి అలా చూస్తూ ఉంటుంది. ఇంతలో అతనైతే ఆ హాఫ్ టికెట్తో ఇలా అంటూ ఉంటాడు, రే ఏదిరా ఊర్వశి, అది మంచిది కాదురా, దాని గురించి నాకు మాత్రమే తెలుసు. అది ఇంకా ఎంతమందిని మోసం చేస్తూ వస్తూ ఉంటుంది. అది మోసగత్తిరా, అది నువ్వు ఇద్దరూ కూడా పెద్ద ఫ్రాడ్ అని నాకు ఎప్పుడో తెలుసు. మిమ్మల్ని నేను ఊరికే వదిలిపెట్టను. మీ అక్కేది ఎక్కడ తప్పించుకొని పారిపోతుంది. ఆ ఊర్వశి గాని కనిపించకపోతే నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. దాన్ని ఎలాగైనా పట్టుకొని నేను పోలీసులకి అప్పచెబుతాను. దాని కారణంగా ఒక మాలే అక్కడ కూలిపోబోతుందిరా. ఎలాగైనా సరే ఆ ఊర్వశి బండారం బయట పెడతాను. ఆ ఊర్వశి ఇంకా ఎంతమందిని మోసం చేస్తూ వస్తుందో అని చెప్పి అక్కడ ఉన్న ఆ రౌడీ అయితే హాఫ్ టికెట్తో అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే ఆనంది అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఊర్వశి ఇంత ఫ్రాడ్ అని నేను ఎప్పుడో ఎక్స్పెక్ట్ చేశాను, కానీ నిజంగా తెలియదు కదా. ఇప్పుడు ఎలాగైనా జరగబోయే పెళ్లిని ఆపాలి అని చెప్పి ఆనంది అయితే నిర్ణయం తీసుకుంటుంది.